ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో మనతో పాటు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మనతో మాట్లాడదాం. ఏం చెప్తుంది మేడం? సీతక్కతో కూడా మాట్లాడారు, ఏం చెప్తుంది ఆవిడ? ఈరోజు వచ్చిన నిన్ననేమో వచ్చి వాళ్ళ గోందు భాషలో మాట్లాడినరు. వాళ్ళు నాకు చెప్పడం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రేపు జరగలేదు అని చెప్పారు. ఇప్పుడు మీ అందరి సమక్షంలో, మీ మీడియా సమక్షంలోనే కదా వాళ్ళ హస్బెండ్ కొడుకు ఇద్దరు మా అమ్మ మాకు రేపు జరిగిందని చెప్పింది అని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు సీతక్క గారు వచ్చి వాళ్ళకి చెక్ ఇవ్వడానికి, వాళ్ళకి ఆర్థిక సాయం చేయడానికి వచ్చింది. అంటే ఆర్థిక సాయం చేసేసి చెక్కులు ఇచ్చేసి దీన్ని ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానికోసమే మహిళ అయితే ఎవరేమన్నారు కాబట్టి మహిళని ఇచ్చి పంపించారు. కానీ అదే మహిళ, అదే గిరిజన మహిళకి జరిగిన అన్యాయానికి సీరియస్గా యాక్షన్ తీసుకొని వాడిని వెంటనే శిక్షించే ప్రయత్నం ఏమైనా చేస్తుంటే బాగుండేది. కానీ ఎందుకంటే ఇది కొత్తగా నిన్న ఒక్క ఇన్సిడెంట్ కాదు, గతంలో 2019లో కూడా ఇట్లానే ఇదే సేమ్ ఇష్యూ దాన్ని మొత్తానికి క్లోజ్ చేసి పెట్టేశారు. అట్లానే చాలా ఇష్యూస్, అంటే బయటికి రాని ఇష్యూస్ ఆసిఫాబాద్లో జైనూర్ అనే గ్రామంలో విపరీతంగా జరుగుతున్నాయని నిన్న నేను అక్కడికి కాల్ చేసి తెలుసుకునే విషయంలో ఇక్కడ ఇదేమీ ఇవి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి, ఎవరు మమ్మల్ని పట్టించుకోరు మేడం అని చెప్పేసి వాళ్ళు మాకు కాల్ చేస్తున్నారు. అంటే ఇది అక్కడ జరిగేదానికి వీళ్ళు ఇమీడియట్గా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇమీడియట్గా ఎవరైతే మగ్దుమ్ అనే అతను చర్య చేశాడో అతనికి ఉరి శిక్ష వెంటనే విధించాలి. అప్పటిదాకా మేము భారతీయ జనతా పార్టీ మహిళా ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. నిజ నిర్ధారణ కాగానే ఖచ్చితంగా ఎట్లాంటి యాక్షన్ తీసుకోనో అట్లాంటివి తీసుకుంటాం. ఇప్పుడే యాక్షన్ తీసుకోనికి చట్టం లోబడి ఉండాలి కదా అని చెప్పి సీతక్క గారు అంటారు. నిర్ధారించడానికి ఆమెకి రేప్ జరిగిందంటే దానికి సంబంధించిన ప్రైమరీ ఇన్వెస్టిగేషనే చేయలేదు. అట్లాంటిది ఏం నిర్ధారిస్తున్నారండి? ఇంకెన్ని రోజులు నిర్ధారిస్తారు? అంటే రేప్ అని ఖచ్చితంగా ఇంతమంది మోతుకుంటుంటే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాని ఫస్ట్ కన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. అదే ఇవ్వలేదు. ఇంకా మీరు ఏం నిర్ధారణ చేస్తారు? ఎన్ని రోజులు నిర్ధారణ? అంటే టైం గడుస్తున్న కొద్దీ దీన్ని మనం డైల్యూట్ చేసేద్దాం. 2 రోజులు అయితే 3 రోజులు అయితే ఇది డైల్యూట్ అయిపోతుంది, అందరు సైలెంట్ అయిపోతారు. అప్పుడు మనం దీన్ని ఇంకో ఇష్యూగా దాన్ని క్లోజ్ చేద్దామనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఓకే, మా జాతి బిడ్డనే ఆమెకు అన్యాయం జరగాలని నేను ఎందుకు చూస్తా అని చెప్పి సీతక్క గారు ఆరోపిస్తారు. ఆమె జాతి బిడ్డ కాబట్టి ఆమె ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అని మేము కూడా యాజ్ అ మహిళగా, తోటి మహిళ కాబట్టి తను రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి మేము, కానీ తను కూడా ఇంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారంట. మరి 2 రోజుల నుంచి ఏం చేస్తున్నారండి? ఇప్పుడు మార్నింగ్ సూపరింటెండెంట్తో మాట్లాడినప్పుడు మాకు ఇప్పుడే పర్మిషన్ వచ్చింది, ఇప్పుడు చేస్తామని. ఇప్పటిదాకా ఏం చేశారు? మరి ఆల్రెడీ ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు రేపు ఏదైతే జరిగిందని చెప్తున్నారో దానిపైన ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ చేసి అది నిర్ధారించాలి కదా ఫస్ట్. అది చేయకుండా ప్లాస్టిక్ సర్జరీ, సరే దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బికాస్ షీ హ్యాస్ మల్టిపుల్ ఫేషియల్ ఫ్రాక్చర్స్ ఆన్ హర్ ఫేస్, అది డూ అండర్స్టాండబుల్. బట్ ఇది కూడా సైమల్టేనియస్గా ఇంపార్టెంట్ కదా. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్కి ఇప్పుడే మాకు అప్రూవల్ వచ్చింది, టైం పడుతుంది అంటే యాజ్ ఎ డాక్టర్ ఐ నో హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్. అట్లాంటిది మీరు ఇన్వెస్టిగేషన్ చేయకుండా అది సైడ్ లైన్ చేసి ఇది చేస్తున్నాము. సరే, ఇది ఆ మహిళకు ప్రాపర్ ట్రీట్మెంట్ జరగాలి, కాదంటలేను. బట్ ప్రైమరీగా ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో అది దానిపైన కూడా విచారణ జరగాలి. అట్లా అది జరగకుండా మేము చేస్తున్నాము, మేము గిరిజన మహిళగా చేస్తున్నాం అంటే చేయాలి, మీ బాధ్యత అది. యాజ్ అ మహిళగా మీ బాధ్యత. కానీ ఇంత జాప్యం చేసి దాన్ని కమ్యూనల్ ఇష్యూ చేయొద్దని చెప్తున్నాం మేము. ఓకే, సెంట్రల్లో కూడా బీజేపీ ఉంది, బలమైన చట్టాలు, మరి బీజేపీ ఎందుకు తీసుకురాలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద అంటారని చెప్పేసి. ఇప్పుడు మొన్న మీరు చూసినట్టయితే నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ చెప్పింది, మహిళలకి సంబంధించి ఖచ్చితమైన చట్టాలు మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, మీకు కూడా తెలుస్తుంది. సో అది స్టేట్ టీం కూడా అంతే చిత్తశుద్ధితోని వీళ్ళు కూడా తీసుకుంటే ఇట్లాంటి అరాచకాలు జరగవు. ఓకే, ఫైనల్గా మీ ప్రొటెస్ట్ ఎప్పటి వరకు చేస్తారు? ఏంది ఫైనల్ ఇప్పుడు ఖచ్చితంగా వాడికి ఉరి శిక్ష పడాలి. అండ్ సెకండ్ థింగ్, అది రేప్ అనేది నిర్ధారణ కావాలి. ఇప్పుడు ఆమెకి ప్లాస్టిక్ సర్జరీ జరుగుతుంది, పోస్ట్ ఆపరేటివ్ కేర్ కింద యాజ్ అ తోటి మహిళగా, యాజ్ అ డాక్టర్గా వాళ్ళని డిస్టర్బ్ చేయదు. బికాజ్ షీ విల్ బీ ఇన్ ద ఐసీయూ అండ్ ఇట్ ఇస్ ప్రోన్ టు సెప్సిస్. సో మేము ఈరోజు ఆ అమ్మాయిని మేము డిస్టర్బ్ చేయడం తెలుసుకోలేదు. కానీ అది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ నేను పొద్దున సూపరింటెండెంట్తో మాట్లాడినప్పుడు అది నిర్ధారణ కావాలి, వెదర్ ఇట్ ఈస్ ఎస్ ఆర్ నో అనేది తెలియాలి. అప్పటి వరకు అది ఎస్ అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి, వాడిని వెంటనే ఉరి శిక్ష. థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదా, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అయితే ఆమెకు ఏదైతే బాధితురాలు ఉందో బాధితురాలకు న్యాయం జరిగే వరకు ఈ ఇష్యూని అయితే మేము విడిచిపెట్టేది లేదు, బలంగా దీని మీద పోరాటం అయితే ఉంటుందని చెప్పేసి మహిళ తెలుపుతుంది. అటు సీతక్క చూస్తే నా మీద ఏదో బురద జల్లాలని, లేదంటే ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం తప్ప దీంట్లో వీళ్ళు చేసే ప్రొటెస్టులు ఎట్లాంటి న్యాయబద్ధమైన పోరాటం కాదని చెప్పేసి అటు సీతక్క తెలుపుతుంది. చూస్తున్నానండి, కల్లుజ టీవీ, హైదరాబాద్, గాంధీ హాస్పిటల్.